బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్పై దాడి చేసిన ప్రధాన నిందితుడు అరెస్టైన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం అతడిని థానేలో అదుపులోకి తీసుకున్నారు. సైఫ్ దాడి ఘటనపై ముంబై పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన విషయాలు వెల్లడించారు. సైఫ్ అలీ ఖాన్ కేసులో అరెస్టైన నిందితుడు బంగ్లాదేశీయుడు. పేరు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్. అతని వయసు 30 సంవత్సరాలు. ఈ నిందితుడు భారతీయుడనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అక్రమంగా భారత్లోకి ప్రవేశించి తన పేరును విజయ్ దాస్గా మార్చుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. దొంగతనం చేయటానికే సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన షరీఫుల్ ఆ సమయంలో అడ్డువచ్చిన సైఫ్పై దాడి చేశాడు. ఈ కేసుపై నిందితుడిని కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత పోలీసు కస్టడీకి తీసుకుంటామని పోలీసులు వివరించారు. ఆ తర్వాతే తదుపరి విచారణ ప్రారంభిస్తామని తెలిపారు. సైఫ్ ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు, ఎందుకు వచ్చాడు అనే ప్రశ్నకు సంబంధించి ప్రాథమిక విచారణ ఇంకా కొనసాగుతోంది. సైఫ్పై దాడి చేసిన వ్యక్తిని 72 గంటల తర్వాత అరెస్టు చేశారు. ముంబై పోలీసులు క్రైమ్ బ్రాంచ్కు చెందిన 30 బృందాలు దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. ఈ బృందంలో 100 మందికి పైగా అధికారులు ఉన్నారు. దాడి చేసిన వ్యక్తి కోసం 15కు పైగా నగరాల్లో వెతికారు. చివరకు థానేలో నిందితుడిని అరెస్టు చేశారు. బాంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలో 2025 జనవరి 16న నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించి అతడిని కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో సైఫ్ శరీరంలో 6 చోట్ల తీవ్ర గాయాలు కాగా 2 లోతుగా అయినట్లు డాక్టర్లు తెలిపారు. శస్త్రచికిత్స చేసి సైఫ్ శరీరం నుంచి 2.5 అంచుల కత్తిని తొలగించారు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ చికిత్స తీసుకుంటున్నారు.